ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూసారు కదా, సెకండ్ ప్రాణాయామం అనమాట. మీకు ఫస్ట్ ప్రాణాయామం ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. మీరు నేను పెట్టిన వీడియోస్ ఫాలో అవుతున్నారా, చేస్తున్నారా అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏదైతే డౌట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి నిరభ్యంతరంగా. నేను ఖచ్చితంగా మీ కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో మనం ఇప్పుడు సెకండ్ ప్రాణాయామం ఎలా చేయాలని చెప్తాను. మీరు ఏ ప్రాణాయామం చేసినా నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, ఫస్ట్ మీ శ్వాస అనేది ఈక్వల్గా ఉందా అంటే ఈ రెండు నోస్ నుంచి పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మీరు అది చేసుకున్న తర్వాతనే మిగతాది ఫస్ట్ ప్రాణాయామం చేయాలి, సెకండ్ ప్రాణాయామం చేయాలి. సో ఇప్పుడు నేను షార్ట్కట్లో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలి. ఇది జ్ఞాన ముద్ర అంటాము. ఈ 2 ఫింగర్స్ని ఒక చెయ్యి అయితే ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి, మన ఈ నీ కంటే కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇది జ్ఞానముద్ర అంటాము. ఆ తర్వాత మనం ఇది కొంచెం నోస్కి దగ్గరగా పెట్టుకొని ఇలా అనాలి. ఇలా అనడం వల్ల మనకి తెలిసిపోతుంది, ఈ హ్యాండ్కి మన శ్వాస గాలి తెలుస్తుంది ఎందులో నుంచి తక్కువ వస్తుంది అనేది. అప్పుడు అర్థమైన తర్వాత తక్కువ వచ్చిన దాన్ని మనం ఎలా చేసుకోవాలి, ఇది సూర్య చంద్ర నాడి అంటారు. ఇలా పెట్టేసుకొని ప్రాణాయామం చేయాలన్నమాట. ఇప్పుడు నాకు లెఫ్ట్ నుంచి తక్కువ వస్తుంది అనుకోండి, ఇలా లెఫ్ట్ నుంచి తీసుకొని కొంచెం హోల్డ్ చేసి రైట్ నుంచి స్లోగా వదలాలి. మళ్ళీ రైట్ నుంచి స్లోగా తీసుకొని లెఫ్ట్ నుంచి వదలాలి. ఇలా ఒక 15 సైకిల్స్ చేస్తే మీకు శ్వాస అనేది ఈక్వల్ అయిపోతుంది. ఈ రెండిట్లలో శ్వాస అనేది ఈక్వల్ అయిపోతుంది. అర్థమైంది కదా? ఇది ఫస్ట్ నాడి శుద్ధి అంటారు. నాడి శుద్ధి చేసుకోవాలి. దీన్ని చేసుకోవడం వల్ల మనకు శ్వాస ఈక్వల్గా అయిపోతుంది. ఇది చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాణాయామం ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా, అది చేయండి. ఇది సెకండ్ది. ఇప్పుడు సో మీరు చేసేటప్పుడు మీరు కాళ్ళు ఇలా పెట్టుకోగలిగితే ఇలా పెట్టుకోండి, లేదా 2 కాళ్ళు ఇలా పెట్టుకోగలిగితే 2 కాళ్ళు కూడా పెట్టుకోండి. కొందరికి అది ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీకు లేదు అనుకుంటే ఇలా ఒకటి పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఎక్కువసేపు కూర్చోగలిగితే పెట్టుకొని బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ ప్రాణాయామంలో, ఫస్ట్ ప్రాణాయామంలో నేను ఏం చెప్పాను, బ్రహ్మ ముద్ర ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని మనం బ్రీత్ తీసుకొని డీప్గా బ్రీత్ తీసుకొని స్లోగా డీప్గా బ్రీత్ వదలాలి. అది ఫస్ట్ది. ఇప్పుడు ఇది సెకండ్ది. ఇది బ్రహ్మముద్ర కదా. ఇప్పుడు ఇదే ఇలా క్లోజ్ చేసి, బొటన వేలు క్లోజ్ చేసి, అన్ని ఫింగర్స్ క్లోజ్ చేసి, ఇక్కడ మన నీకి కొంచెం బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుంటే ఇది ఆది ముద్ర అంటారు. ఇది ఆది ముద్ర. ఈ ఆది ముద్ర. ఇప్పుడు నేను చూపించే ప్రాణాయామం పేరు నియంత్రణ ప్రాణాయామం. ఫస్ట్ ప్రాణాయామం సహజ సిద్ధ ప్రాణాయామము. ఈ సెకండ్ ప్రాణాయామం నియంత్రణ ప్రాణాయామం. నియంత్రణ ప్రాణాయామంకి ఆది ముద్ర వేసుకుంటాము. సహజ సిద్ధ ప్రాణాయామం ఫస్ట్ ప్రాణాయామంకి బ్రహ్మ ముద్ర వేసుకుంటాము. ఓకేనా? ఈ సెకండ్ ప్రాణాయామము నియంత్రణ ప్రాణాయామంకి ఆది ముద్ర ఇలా వేసుకొని శ్వాస ఎలా తీసుకోవాలి, ఫస్ట్ దానికి సో సహజ సిద్ధ ప్రాణాయామంకి ఎలా చేసాము, అది ఇలా బ్రహ్మముద్ర ఇలా పెట్టేసి ఇలా బ్రీత్ తీసుకొని ఎంత వీలైతే అంత డీప్గా బ్రీత్ తీసుకొని హోల్డ్ చేసి స్లోగా వదిలినాం ఈ ముద్ర పెట్టి. ఇప్పుడు ఈ నియంత్రణ ప్రాణాయామంకి ఈ ఆది ముద్ర పెట్టి కరెక్ట్గా చూడండి. ఈ ఆది ముద్ర ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టుకొని బ్రీత్ ఎలా తీసుకోవాలంటే నేను ఫస్ట్ చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు ఇది అర్థం కాలేదు కదా, ఇప్పుడు చెప్తా చూడండి. ఎలా బ్రీత్ తీసుకోవాలంటే ఫస్ట్ కొంచెం చిన్నగా ఇలా కొంచెం బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయాలి, ఒక పాస్ ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పైకి బ్రీత్ తీసుకొని ఒక పాజ్ ఇవ్వాలి, ఆపాలి. మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్ళి బ్రీత్ తీసుకొని మళ్ళీ పాజ్ ఇవ్వాలి, ఆపాలి. ఇలా స్టార్టింగ్లో 2 చేయండి, తర్వాత కొద్ది రోజులైనాక 3 చేయండి, తర్వాత 4 చేయండి. ఇలా పాజ్ చేస్తూ 4 టైమ్స్ బ్రీత్ పైకి తీసుకున్న తర్వాత స్లోగా వదిలేటప్పుడు కూడా వదిలి మళ్ళీ పాజ్ చేయాలి. మొత్తం ఒకటేసారి పాజ్ వదలొద్దు. కొంచెం వదిలి బ్రీత్ ఆపాలి, మళ్ళీ కొంచెం వదిలి బ్రీత్ మళ్ళీ ఆపాలి. ఇలా 4 టైమ్స్ వదలాలి. 4 టైమ్స్ తీసుకోవాలి, 4 టైమ్స్ వదలాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి.
మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందో లేదో తెలియదు, నేను వీడియో అయితే జూమ్లో కూడా చూపిస్తాను. ఏం లేదు, మనం బ్రీత్ తీసుకునేటప్పుడు ఒకసారి ఇలా బ్రీత్ తీసుకొని ఆగాలి, మళ్ళీ బ్రీత్ తీసుకొని ఆగాలి, మళ్ళీ బ్రీత్ తీసుకొని ఆగాలి, మళ్ళీ బ్రీత్ తీసుకొని ఆగాలి. 4 టైమ్స్, కుదిరితే 3 టైమ్స్ అయినా పర్లేదు. మీకు అలవాటు అయిపోతే 4 టైమ్స్ 5 టైమ్స్ కూడా 6 టైమ్స్ కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత మొత్తం 4 టైమ్స్ బ్రీత్ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు హోల్డ్ చేసి 10 సెకండ్స్ 20 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా వదిలి పాస్ చేయండి. మొత్తం వదలొద్దు, మళ్ళీ వదిలి పాస్ చేయండి. నేను మొత్తం డీప్గా చూపిస్తున్నాను. ఇలా 1 సైకిల్ అవుతుంది. పైకి వెళ్ళి మళ్ళీ స్లోగా కిందికి వస్తే అది 1 సైకిల్ అవుతుంది. ఇలా 15 సైకిల్స్ చేయాలి. ఇది నియంత్రణ ప్రాణాయామం. ఈ నియంత్రణ ప్రాణాయామం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్. అంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం శ్వాస మీదనే పెడుతుంటాము. తీసుకుంటాము పాజ్ చేస్తాము, తీసుకుంటాము పాజ్ చేస్తాము, తీసుకుంటాము ఆపుతాము, కాబట్టి శ్వాస మీదనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ 2 ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఏదైతే 3 వీడియోస్ చేశానో అది కంటిన్యూషన్గా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది మాత్రం నియంత్రణ ప్రాణాయామం, సెకండ్ ప్రాణాయామం. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దయచేసి ట్రై చేయండి. ఇది ఒకటేసారి వచ్చేది కాదు, చాలా ప్రాక్టీస్ తోటి, చాలా ఓపిక తోటి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసేటప్పుడు ఫేషియల్ ఫీలింగ్స్, ఫేషియల్ మజిల్స్ చాలా కూల్గా, చాలా స్మైలీతో చేయాలి. అండ్ షోల్డర్స్ కూడా బిగపట్టుకోవద్దు, బ్యాక్ కూడా బిగపట్టుకోవద్దు. చాలా ఫ్రీగా బాడీని వదిలేసి ఫేస్ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా స్మైలీతో చేయాలన్నమాట. నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మీకు స్మైలీతో ఎలా చేయాలో. చూసారా, నేను తీసుకోవడం అలానే ఈక్వల్గా తీసుకున్నాను, వదిలేటప్పుడు కూడా పాజ్ చేస్తూ వదిలాను. ఇది ఫస్ట్ 2-3 వారాలకి రాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. నేనైతే స్టార్టింగ్లో తీసుకొని డైరెక్ట్గా వదిలేసాను. తీసుకునేటప్పుడు పాజ్ చేస్తూ తీసుకున్నాను, కానీ వదిలేటప్పుడు మాత్రం పాజ్ చేస్తూ తీసుకోవడం చాలా కష్టమైంది. కానీ అలవాటు అయితే వచ్చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న మరిన్ని ముందు వీడియోస్ కూడా చూడండి. మీరు ఇప్పుడే నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఈ 3 కలిపి ఒకటే వీడియోలో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మెంబర్స్కి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది అన్నమాట. సో మీరు ఆ విధంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.